నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోరిమిల్లిలో బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు. ఉంగుటూరు నియోజకవర్గంలో 49 మంది లబ్ధిదారులకు 29 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. నెయ్యి కల్తీ అంశంపై తప్పుడు అపవాదులతో ఫ్లెక్సీలను వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డే రఘురాం నాయుడు. భీమడోలు జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిముల పరిష్కారానికి ఉద్యమం ఉధృతం చేయాలి. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్. బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమింపబడిన గట్టెం సింధు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా సత్కరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, రాజేష్లు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం కోరిమిల్లి గ్రామంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపును స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు సందర్శించారు. మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమంలో మీ భూమి మన భూమి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట కాలువల అభివృద్ధికి సహకరించాలని అన్నారు. గ్రామంలో సీసీ డ్రైన్లు మంజూరు చేశామని, పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మైక్రో ఫిల్టర్ మంజూరు చేస్తామన్నారు. పొంత రోడ్డు నిర్మిస్తామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తన భార్య బసవతారకం పేరుతో ఈ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగిందన్నారు. అది ఎంతో మంది పేద ప్రజలకు ప్రాణాలు పోస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కోరిమిల్లి సర్పంచ్ భాస్కర్ రావు, పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్లాబాబీ, పెంటపాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రసాద్, పెంటపాడు తెలుగుదేశం మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, తెలుగు రైతు అధ్యక్షులు పాతుడి రాంప్రసాద్ చౌదరి, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పద్మనాభుని మురళి, మండల ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, సబ్నివీసు కృష్ణమోహన్, పెంటపాడు మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. పూర్తిగా థర్డ్ స్టేజ్కి వెళ్ళాక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా చేయించాలని మరి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్స్ వారిని రిక్వెస్ట్ చేయడం, వారు ఇక్కడికి వచ్చి వారి సేవలు 3 రోజులు ఇక్కడ అందించినందుకు ముందుగా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యుయెన్సీ తరఫున బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది మరియు వారి యొక్క యాజమాన్యానికి, అదే మరి మన బాలకృష్ణ గారు శాసనసభ్యులు ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ గా ఉన్నారు, పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి మరి 3 రోజులు ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మరి దాదాపుగా 3 రోజుల నుంచి 600 టెస్టులు చేయడం, దాంట్లో 25 మందికి వచ్చే అవకాశం ఉంది. కానీ కొంతమంది వచ్చి ఉండొచ్చే అనుమానంతో మళ్ళీ వాళ్ళందరినీ మరి ఇండో బసవతారకం హాస్పిటల్కి రమ్మంటూ హైదరాబాదు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నిర్ధారణ చేసి ఏం చేయాలనేది కూడా మరి వారు ఆలోచన చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఔషధాల మీద చాలా ట్యాక్సీలు రెడ్యూస్ చేశారు. అదొక మూలిగే నక్క మీద తాటిగా వాళ్ళ మనోదాగా ఉన్న పరిస్థితి వేరు. ఈ రోజు ఎంతో కొంత ఎవరికి రాకూడదు, క్యాన్సర్ బారి పడిన వ్యక్తులకి ఎంతో కొంత ఉపశమనం లభించేలాగా అలాంటి బడ్జెట్ విడుదల చేసిన కేంద్రాలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళ క్యాన్సర్ వ్యాధి వస్తే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నిరాశలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితిని కాపాడడానికి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఉన్నప్పటికీ
దాంట్లో కూడా 25% నిధులు మనం కేటాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోయలేని బరువును మోస్తూ ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళినప్పుడు కూడా సంక్షేమంలో ఎక్కడ తగ్గకుండా ఇవాళ ప్రతిలు మనం చెప్పవలసిన అవసరం ఉంది. చాలా మంది సమస్యలు అనేవి ఉంటాయి. ఎప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి, అదేవిధంగా ప్రతి ఊర్లోనూ ఉంటాయి, ప్రతి రాష్ట్రంలో ఉంటాయి, ప్రతి నగరంలోనూ ఉంటాయి. కానీ ఇచ్చినవి కూడా మనం ఈ రోజు వరకు మరి చాలా వరకు మనం చేయగలిగాం. అసలు నేను మున్సిపల్ ఎలక్షన్కి పాదయాత్ర చేశాను. ఇక్కడికి వాళ్ళు తాడేపూడి వెళ్ళడానికి రోడ్డు లేదు. నెక్స్ట్ ఎంపీ నిధుల నుంచి ₹1 కోటి శాంక్షన్ చేయించాను. త్వరలో శాంక్షన్ చేసి రామచంద్రపురం నుంచి ఆ రోడ్డుని ఎంతవరకు వస్తే అంతవరకు చేసినందుకు ₹1 కోటి R&B తీసుకొచ్చి మొత్తం ఈ రాయపాటి రోడ్డు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే కాన్స్టిట్యూయెన్సీ లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లన్నీ కూడా మనం పూర్తి చేసినట్టు అవుతుంది. ఒక పద్ధతి ప్రకారం చేయవలసిన అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ఆర్థిక ఇబ్బందులను అధిగమించే విధంగా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పడి కష్టం కానీ, పవన్ కళ్యాణ్ గారి పడి కష్టం కానీ, లోకేష్ గారి పడి కష్టం కానీ, రాష్ట్రం బాగుండాలనే ఆలోచనతో మన నాయకులు పనిచేస్తూ ఉన్నారు. గమనించండి, మీరందరూ కూడా మీరు రాని ఏదైనా ఉంటే ఇవాళ పెన్షన్స్ రాలేదు, కరెక్టే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప మనకు ఖచ్చితంగా ఎవరైతే దాని ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ అందరూ కూడా మనం ఇద్దామని చెప్పి ఆ యాప్ను కూడా త్వరలో ఓపెన్ చేస్తాను కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆయన భార్య బసవతారకం గారు చనిపోయిన తర్వాత ఆవిడ పేరున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజున ప్రారంభం చేయడం జరిగింది. ఈవేళ అది ఎంతో మంది పేద ప్రజలకే ఈవేళ సేవలు అందిస్తున్న ఒక మంచి హాస్పిటల్గా ఈవేళ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయేలాగా రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నందుకు ఆ కుటుంబాన్ని అందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈవేళ ఈ క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. చాలామంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే మనకే ఈవేళ ఆరోగ్యశ్రీ కానీ లేదంటే అత్యవసరమైనప్పుడు చికిత్స చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈవేళ ప్రథమ ప్రాధాన్యత సంతరించుకున్న విషయం అందరికీ కూడా తెలుసు. ఈవేళ ఈ గ్రామంలో మరి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే ఇంకా పట్టాదారు పుస్తకాల దగ్గరికి వస్తే పట్టాదారు పుస్తకాలు గతంలో పంపిణీ చేశారు, ఏదో సర్వే అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి బొమ్మ ఫోటో ఉండేలాగా ఏ రోజున ఎవరో చేయని సాహసం ఆయన మరి తన ఫోటోని మనకు చెందిన ఆస్తుల మీద ఆయన ఫోటో పెట్టుకుని మరి ముద్రించి ఇస్తే తర్వాత ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇంటికి పంపిన తర్వాత ఈవేళ మళ్ళీ సర్వే చేయించి ఎవరికి ఇబ్బంది రాకోకుండా మరి ఏదైనా ఇబ్బందులు ఉన్నా అధికారులందరూ సమయం పాటించి దాన్ని ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు తొలగించే విధంగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి చాలా చక్కగా సర్వే చేయడం, దాని ద్వారా ఈవేళ పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టిందని చెప్పి తెలియజేస్తాం. చక్కటి వాతావరణంలో చక్కటి కార్యక్రమం. ఎందుకంటే క్యాన్సర్ డే సందర్భంగా మరి కోరిమిల్లి గ్రామంలో మరి పెద్ద ఎత్తున క్యాన్సర్ మరి ఇక్కడ పెడతాం. బసవరామ తారక రామ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఒక మరి క్యాంప్ పెట్టి ప్రజల్ని మరి ఎంతో మందిని టెస్ట్ చేయటం. రాష్ట్రం మొత్తం మీద క్యాన్సర్ చాలా చాప కింద నీరులాగా వివిధ రకాల స్టేజీల్లో క్యాన్సర్ పెద్ద ఉధృతంగా ఉంది. ఇది ప్రజల ముందు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్కి రకరకాల మందులు వచ్చినాయి. ఏ స్టేజీలో ఉన్నా 1, 2, 3 ఏ స్టేజీలో ఉన్నా క్యాన్సర్కి మందులు విపరీతంగా వచ్చినాయి. అందుకని ప్రతి వ్యక్తి కూడా పెళ్లి కాని యువతలకు మాత్రం కంపల్సరీ వ్యాక్సిన్ చేసుకోవాలి కంట్రీ వైజ్. అలాగే టెస్టులకి, అలాగే ఆయుష్మాన్ భావ్ ద్వారా క్యాన్సర్కి వైద్యం చేసే విధానం కూడా భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో
అది కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా క్యాన్సర్ మీద ఒక యుద్ధ ప్రతిపాదికన కార్యక్రమం చేస్తూ ప్రభుత్వం ఎదురుకెళ్తున్నాయి కాబట్టి ప్రజలు కొంచెం మేల్కొని దీని కల్తీ ఫుడ్ బజార్ ఫుడ్ తగ్గించుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ క్యాన్సర్ ఇంకా చెప్పారు 600 టెస్టులు చేస్తే 25 మంది ట్రేస్ అవుట్ అయ్యారంట. ఇది చాలా పెద్ద సంఖ్య. ఈరోజు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే 1924లో జరిగిన దుర్మార్గ ప్రాలని ఏదైతే మన టైటిల్ డీడ్ అని ఒక చట్టం తీసుకొచ్చి దాని ద్వారా మరి ప్రతి వాడి యొక్క భూమి ఆస్తిని ప్రభుత్వం తాకట్టు పెట్టుకుంటే అవకాశం వచ్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకొస్తే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ చట్టాన్ని రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో ఇచ్చిన పాస్బుక్ రద్దు చేసి ఈరోజు రాజముద్రతో ఎవరికి సంబంధం లేకుండా ఏదైతే రాజముద్ర వేస్తారో అది వాల్యుబుల్ పాస్బుక్ అన్నమాట. మళ్ళీ పంచి పెడతాం అన్నది గొప్ప విశేషం. ఏదైతే పాస్ పుస్తకాల పంపిణీ ఉందో అది ఒక పార్టీ సింబల్ తో మనకి ఇవ్వడం గత ప్రభుత్వం మనం చూసాం. దాన్ని సవరించి మన ముఖ్యమంత్రి గారు రాజముద్రతో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మన గ్రామంలో ఉన్న సమస్యలను మన అధికారుల దృష్టిలో మన నియోజకవర్గంలో మన అధికారుల దృష్టికి తీసుకొచ్చి మన మధ్యనే ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది. అలాగే అభివృద్ధి అంటే మన ప్రతిపక్ష నాయకులు ఊరికే శంకుస్థాపన చేసి దాన్ని అక్కడ వరకునే ఆపేశారు. కొత్తగా ఎన్నికైన ఇన్ఛార్జ్ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మేము శాంక్షన్ తీసుకొస్తే ఇప్పుడు మీరు వేశారని మాట్లాడుతున్నారు. శాంక్షన్ తీసుకొచ్చినంత మాత్రాన అది అభివృద్ధి కాదని నేను భావిస్తూ, అలాగే ఈ శాంక్షన్ అయిన తర్వాత దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఏదైతే బాదంపూడి నుంచి తణుకు రోడ్డు వరకు ఉన్న రోడ్డుని మనకి 18 నెలల కాలంలో పూర్తి చేసి మనల్ని ఆ కోతుల నుంచి కాపాడిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అది శరవేగంగా మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ మనల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం అందరం ఇంకా ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ. క్యాన్సర్ అనేది చాలా మహమ్మారి. ముందుగా మనం దాన్ని గుర్తించగలిగితే క్యాన్సర్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. ముందుగా ఎవరైతే ఈ గ్రామంలో ఈ క్యాన్సర్ అయితే కొద్దిగా లక్షణాలు ఉన్నాయంటున్నారో అందరూ అశ్రద్ధ చేయకుండా వెంటనే బసవతారక హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీలో వస్తుంది, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా డబ్బులు మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. కాబట్టి అందరూ కూడా అశ్రద్ధ చేయకుండా ముందుగా తెలియజేసుకుంటూ ఇవాళ మన శాసనసభ్యులు కానీ మన తెలుగు కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తే అన్ని కూడా మనం చర్చించాలి. ప్రజలతోటి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్ని కూడా ప్రజల్లోకి మనం చర్చించాలి, ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. అలాగే ఏదైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలను కూడా మనం ఏదైనా స్థానిక శాసనసభ్యులకు కానీ లేదా ఇంకా కూటమి ప్రభుత్వానికి కానీ తెలియపరిచి ఆ సమస్యల పరిష్కారాలను కూడా మనందరం కృషి చేయాలని తెలుసుకుంటూ. ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 74 మంది లబ్ధిదారులకు మంజూరైన 52,25,492 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు బుధవారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తుందన్నారు. అనారోగ్యం కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం సహాయ నిధిని అందుబాటులో ఉంచి అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 642 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 5,04,32,286 రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో పెట్టాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డే రఘురాం నాయుడు డిమాండ్ చేశారు. నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జ్ షీటుకు విరుద్ధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో తప్పుడు అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డే రఘురాం నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి
పట్టణ ఇన్ఛార్జ్ సిఐ బీబీ రవికుమార్కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని ఎవరు నిర్ధారించకుండానే విష ప్రచారం చేయడం ఏంటన్నారు. కూటమి నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా దాడులు చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, గుండుమోగుల బలిసలు, నేదురి గంగాధర్, కలిశెట్టి తాతారావు, పట్నాల గణపతి, కాకర్ల శ్రీనివాస్, వెంజమూరి శ్రీనివాస్, సబితి బ్రహ్మయ్య, గోక వెంకటేశ్వరరావు, రాజాత్రినాథ్, తానేటి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అంబటి రాంబాబు గారికి ఆ ఎదురుగుండా కర్రలు కటారాలు పెట్టి మీరు ఉధృతం చేయడం వల్ల ఆయన మాట్లాడటం జరిగింది. ఆ మాటల్లో ఆయన నేను అంత పెద్ద మాట నేను మాట్లాడకుండా ఉండవలసింది, అలాంటి మాట నేను నా వయసుకి అది మాట్లాడకుండా ఉండవలసిందని ఆయన పెద్ద మనసుతో ఇవాళ క్షమాపణ చెప్పడం జరిగింది. మరి దీనికి అది అంటే నీ పుట్టుకే తప్పుడు పుట్టుకని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇవాళ అంబటి రాంబాబు నా మాట జారింది, నేను ఆ ఉద్దేశంలో ఏదో మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, నేను ఆ మాట అనకూడదని ఆయన పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. మరి నువ్వు ఇన్ని మాటలన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పారా? నేను అడుగుతున్న సూటిగా చెప్పారా? మీరు ఉద్రేకాలను మీరు సృష్టించి ఈ రకమైన చేసి, అలాగే జోగి రమేష్ గారి ఇంటి దగ్గర పెట్రోల్ బాంబులు వేయటం ఏంటండి? అసలు మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చదువుకుంటున్నావా, లేకపోతే మన కొత్త రాజ్యాంగం అమలు పరిచామా పాకిస్తాన్ లాగా? చెప్పండి. మీరు ఆ రాజ్యాంగం ఉంటే మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మా రాజ్యాంగం తోడవుద్ది. అంతేగాని మేము ఎవరిని విమర్శించట్లా, ఎవరిని మేము వదిలేయట్లా. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికే వదిలేసాం. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఎవరైతే తప్పు చేసినా, ఇవన్నీ మేము తప్పు చేసినా, మీరు తప్పు చేసినా వెంకటేశ్వర స్వామి శిక్షించ మారడం. మీరు ఎప్పుడైతే ఇది ఏదైతే అనుకుంటున్నారో ఈ కాలం గడిచిపోయింది, పబ్బం గడిచిపోయింది అనుకుంటున్నారో, మళ్ళీ మీ కుటుంబాలకి ఇది శాపం కింద మారుతుంది. అది వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. అలాగే మీరు ఇవాళ చేసినటువంటి అరాచకాలు, మీరు ఏదైతే చిన్నపిల్లలకి ఆలు అమ్మహాలు దిద్దించి వాళ్ళ పై చదువులకు మనం ఎలాగైతే పంపిస్తామో, ఇవాళ రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు ఒక సిస్టమ్ని ఫాలో అయ్యి ఒక సిస్టమ్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని మీరు అమలుపరుస్తున్నారు. అదే రాజ్యాంగాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం పోతే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది. 2019 నుంచి 24 వరకు మాకు అవకాశం ఇచ్చారు. అలాగే 2024 నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీకు అవకాశం ఇస్తారు. తర్వాత ప్రజలు మేము ప్రజా పోరాటం చేసిన విధానానికి మాకు అవకాశం ఇస్తారు. అప్పుడు మీరు ఏమైపోతారనేది మీరు ఆలోచించుకోండి. మేము ఎవరిని బెదిరించట్లా. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ బుధవారం భీమడోలు హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. వారి విద్యా ప్రగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అమలవుతున్న 100 రోజుల ప్రణాళిక ప్రకారం తరగతులు సక్రమంగా జరుగుతున్నాయా అని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల కింద బాలికలకు అందిస్తున్న ఐరన్ టాబ్లెట్లు, రాగి జావను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన నాణ్యత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిమ్ల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పలువురు భవన నిర్మాణ కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అనుబంధ ఏరియా తాపి, వడ్రంగి, సెంట్రింగ్, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం బుధవారం సిపాయిపేటలో భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయంలో జరిగింది. యూనియన్ అధ్యక్షులు దువ్వా శ్రీను అధ్యక్షత వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, ఏఐటీయూసీ ఏరియా సమితి అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, పాలూరి లక్ష్మణరావు, పోలిరాతి ఆదినారాయణ, మందలపర్తి హరీష్, బోడపాటి నాగేశ్వరరావు, పడాల శ్రీనివాస్, మెండం జేమ్స్ మాట్లాడారు. అంకం భాస్కర్రావు గౌరవ అధ్యక్షునిగా, పడాల శ్రీనివాస్ అధ్యక్షునిగా, పంతం రామకృష్ణ కార్యదర్శిగా, కోడే సాయి బాలాజీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, మాధు శ్రీనివాస్ కోశాధికారిగా మరో 35 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఈ సమావేశంలో అడపా సుబ్బారావు, బోడపాటి కృష్ణ, రెడ్డి మురళీకృష్ణ, రౌతు శ్రీనివాసరావు, పులప నాగేశ్వరరావు, పెరికే శివరామకృష్ణ, కాకర్ల రాంబాబు, చల్లా శ్రీనివాస్, సనమండ్ర విజయ్, దూలం ఆనంద్, రెడ్డి శ్రీనివాస్, ఏ నాగభూషణం పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలో మన యూనియన్ ద్వారా వెల్ఫేర్ బోర్డులో నమోదైన కార్మికుల సంఖ్య మన ద్వారా, బయట వాళ్ళు చాలా మంది వేరువేరుగా వాళ్ళంతటా చేరేవాళ్ళు ఉన్నారు. కానీ తాడేపల్లి ఏరియా తాపి, వడ్రంగి, సెంట్రింగ్, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇన్నేళ్లుగా మనం వెల్ఫేర్ బోర్డులో చేర్పించిన కార్మికుల సంఖ్య 2600 అండి. రెండోది సెంట్రల్ గవర్నమెంట్
కార్మికులకి న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డు అని ఒకటి పెట్టింది. ఈ శ్రమ కార్డు పెట్టినప్పుడు వెస్ట్ గోదావరిలో ఎవరు స్పందించకపోతే తాడేపల్లిగూడెంలో మన యూనియన్, నేను ఈ మాట భీమవరం వాళ్ళు, నర్సాపురం వాళ్ళు, పాలకొల్లు వాళ్ళు, తొణుకోళ్ళు కూడా చేయలే, మన యూనియన్ మన కమిటీ ఈ శ్రమ కార్డుని చేర్పించడం కోసం ప్రయత్నం చేస్తే మన ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డు తీసుకునే వాళ్ళు 2200 మంది ఉన్నారు. యూనియన్ ఏం చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. 2600 మంది వెల్ఫేర్ బోర్డులో చేర్పించాం, 2200 మందిని ఈ శ్రమ కార్డులో చేర్పించాం. ఈ రెండు ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలితే మనం ఏం చేయాలి మనం సభ్యత్వం కట్టుకుంటే ఇవ్వచ్చు, మనం ఇచ్చుకునేది అది. కానీ ప్రభుత్వం తరఫున ఒక గ్యారెంటీ ఈ కార్మికులకి. నేను 33 సంవత్సరాల కింద మళ్ళీ నేను ఇక్కడ కూర్చున్నాను, ఈ రోజు లేకున్నాను. అలాగే మీరు కూడా స్ఫూర్తి రావాలని, అలాగే మీరు కూడా దీంట్లో నాయకులుగా ఎదగాలని, అంటే ఎంతసేపు జీతాలు పెంచడానికే మనం రావడం కాకుండా మన బాధ్యతగా మన యూనియన్కి, అలాగే ఎందుకంటే ఈ మధ్యన మన పెద్ద మేస్తులు అంటే మన సీనియర్ మేస్తులు చనిపోవడం జరిగింది. చనిపోకముందు ఒక 4 సంవత్సరాలు యూనియన్ ఆఫీస్కి వస్తే ఆయనకి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి, అంటే ఎంత దౌర్భాగ్యం అంటే చందాల మీద తలకాయంలో వేసుకుని ఇవ్వడం జరిగింది. అలా ఆ భర్తీ ఎవరికి రాకూడదని చెప్పి మనం కంటిన్యూగా సభ్యత్వం కడితే మనమే ఇంకా ఎవరిని అడగకుండా మనమే ఇచ్చుకొని అది పెన్షన్ లాగా ఇచ్చుకోవచ్చు అని చెప్పి తెలుసుకుంటూ ముందు మీరు ముఖ్యంగా ప్రతి సంవత్సరానికి ఒక జీతం మీరు 6 రోజులు పని మానేసినా పట్టించుకోగానే ఒక జీతం మాత్రం చాలా బాధపడుతుంటారు. అలా కాకుండా పెద్ద మేస్తూ వసూలు చేయకపోయినా మీరు కానీ మేస్తూ మీ సభ్యత్వం కట్టాలని చెప్పి అక్కడ కట్టబడి కట్టి మీరు రసీదు తీసుకుని మీరు కట్టి ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈసారి మనందరం కూడా కార్మికులందరూ కూడా జీతాలు పెంచుకుని పెంచిన జీతం మేస్త్రికి 30 రూపాయలు పెంచడానికి పెద్దలందరూ అంగీకరించారు. అలాగే మక్కులకి 20 రూపాయలు, ఆడపిల్లకి 20 రూపాయలు పెంచడానికి మొత్తం సమావేశం అందరూ ఒప్పుకున్నారు. మనం 2 సంవత్సరాల తర్వాత పనులు తక్కువ ఉండడం తెచ్చుకోలేకపోయాం. ఈ సంవత్సరం కూడా పనులు లేకపోయినా సరే పెద్ద దేశానికి ఇబ్బంది అయినా సరే జీతాలు పెంచడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద దేశానికి సహకరించి అందరూ సభ్యత్వాలు పెట్టి యూనియన్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలని కోరుతున్నాం. మన రాబోయే రోజుల్లో మన యూనియన్ని, ఎందుకంటే మన యూనియన్ బాగా చిన్నగా ఉంది. మన జిల్లాలో అన్ని యూనియన్లు చూసుకుంటే చాలా పెద్దగా యూనియన్లు ఉన్నాయి. మన యూనియన్ అందరికన్నా ముందు కట్టుకోవడం వల్ల చిన్నగా ఉంది. మీరందరూ సహకరించి సరిగా అందరూ సభ్యత్వాలు పెడితే మనం ఒక పెద్ద యూనియన్ని అందరూ కూర్చునేట్టు, అంటే మనందరం కూడా జీతాలు పెంచినట్టు కూర్చోవాలంటే ప్లేస్ కావాలి. అంత యూనియన్ని భవిష్యత్తులో కట్టుకుని అందరూ కూడా కూర్చుని యూనియన్ జరుపుకోవాలని కోవడానికి మీరందరూ సహకరించాలని పెద్ద ప్లేస్కి వర్గాలందరినీ కోరుతున్నాం. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె గట్టెం సింధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ మోర్చా ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను గట్టెం సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, బొలిశెట్టి రాజేష్లు గట్టెం సింధుకు అభినందనీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, ఆకాశం స్వామి, పుల్లాబాబి, అడపా ప్రసాద్, వర్తనపల్లి కాశీ, కాళ్ల గోపీకృష్ణ, అడపా జమున, పాలూరి భూపాల్, మద్దాల మణికుమార్, నేలపాల దినేష్, గుండుమోగల సురేష్, సోమశంకర్ నాయుడు, గట్టిం నాని, సూర్యకుమారి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం మన పైడికొండల మాణిక్యాలరావు గారు వాళ్ళ అమ్మాయి సింధు గారికి ఏదైతే మన భారతీయ జనతా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యువ మోర్చాలో ఇవ్వటం జరిగింది. దానికి ఆవిడకి మేము అందరం కూడా కంగ్రాట్స్ తెలియజేస్తూ, గతంలో పైడికొండల మాణిక్యాలరావు గారు ఇక్కడ మనకి మినిస్టర్గా వ్యవహరించి దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఎన్నో తాడేపల్లిగూడానికి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో ఆయన చేతుల మీదుగా జరిపించి ఇవాళ రోజున మన తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి ఉంది అంటే ఆయన ఒక ప్రధాన కారణం అని మనం అందరం తెలియజేసుకుంటూ, అలాగే ఆయనకి చాలా మంచి అంటే ఒక ముందు చూపు ఉండేది. ఎప్పుడు మన నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన అప్పుడే దానికి స్టెప్స్ వేయటం జరిగింది. అది ఆ రోజున ఆయన ఆలోచనతో మనకి ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన కుమార్తెగా ఉన్నటువంటి సింధు అప్పుడు అంత యాక్టివ్గా లేకపోయినా ఆయన తర్వాత అందులో
ఆ భారతీయ జనతా పార్టీలో ఏజ్ చిన్నదైనప్పటికీ కూడా ఆ పార్టీని అనుసరించి ఆ విధి విధానాలని ఆవిడలో విలీనం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీకి అండగా ఉంటూ కార్యకర్తలకు అండగా ఉండాలి. అలాగే వాళ్ళ తండ్రి యొక్క ఎటువంటి ఆశయాలని వాటిని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆవిడ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఆవిడని గుర్తించి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఆవిడని అనౌన్స్ చేయటం మేమందరం కూడా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆవిడకి మా తరపున అలాగే మా కూటమి సభ్యులు మా నాయకులు అందరి తరపున కూడా ఆవిడకి మరొకసారి నేను ఆవిడకి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షురాలుగా నియమించిన తర్వాత ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం, వారు నన్ను అభినందించడం, అలాగే వారి కుమారుడు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు నన్ను చాలా సొంత సోదరిలాగా ఎప్పుడు భావిస్తూ ఉంటారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో నాకు ఇలా అభినందనలు తెలియజేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యువమోర్చాని ముందుకు తీసుకెళ్లే దిశగా మా నాన్నగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక లిస్ట్ రాసుకునేవారు. తాడేపల్లిగూడెంకి ఇన్ని చేస్తే ఇన్ని చెయ్యాలి, తాడేపల్లిగూడెం రూపురేఖలే మారిపోతాయి అని. అందులో భాగంగా ఈఎస్ఐ హాస్పిటల్ అని చెప్పి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని, కేంద్రీయ విద్యాలయ అని ఆయన ఒక డైరీలో రాసుకుని ఒక 46 ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురావాలని ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా ఢిల్లీలో తిరుగుతూ ఉండేవారు. మా తాడేపల్లిగూడెం పట్టణానికి ఇది ఇవ్వండి, ఒక ఎన్ఐటి వస్తేనే తాడేపల్లిగూడెం ఇంత మారింది, ఇంకా అవన్నీ వస్తే దీని ముఖ చిత్రమే మారిపోతుందని ఎప్పుడూ నమ్మేవారు. ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఆయన ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నా భుజస్కంధాలపైన ఉంది. అలాగే ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్న అభివృద్ధిని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. గూడెంలో ఎప్పుడైనా ఒక దేశ అభివృద్ధి కానీ, పట్టణ అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ జరగాలంటే రహదారులు చాలా ముఖ్యమైనవి. గత ప్రభుత్వంలో రహదారులు చాలా భయంకరంగా ఉండేవి. అలాంటివి ఈరోజు మనం తాడేపల్లిగూడెం రావాలంటే భయపడే జనాలు ఇప్పుడు చక్కటి రోడ్ల వ్యవస్థ, అలాగే తాడేపల్లిగూడెంని చాలా సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది చాలా అభినందించాల్సిన విషయం అని తెలియజేస్తూ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రూరల్ మండలం కుంచనపల్లి శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ప్రథమ తీరు కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంకు చెందిన వైకాసన ఆగమ పండితులు పానింగిపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చక స్వామి పెద్దింటి సాయి హరీష్ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ దాసరి మల్లికార్జున కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం చప్పటి మల్లికార్జునరావు గౌరీ కుమారి దంపతుల సౌజన్యంతో ప్రధాన హోమం, ధ్వజారోహణ, గరుడ ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. స్నపన తిరుమంజనం, అభిషేకం, మంగళహారతి కార్యక్రమాలు కొత్తలంక స్వరూప్, ఇందిరా ప్రియదర్శిని దంపతులు సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సబ్నివీసి కృష్ణమోహన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, ముప్పిడి రమేష్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఇక్కడ ఉన్న ఇలా ఇంత మంచి ఆలయాన్ని, మంచి విగ్రహాన్ని నెలకొల్పిన ఈ కమిటీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎంత చక్కటి ప్రశస్తమైన ఆలయ నిర్మాణం జరిగిందంటే ఇక్కడ ఉన్న ప్రజల మరి వాళ్ళ ఇచ్చిన విరాళాలు అవనివ్వండి,
మరి వాళ్ళు ఇచ్చిన సంకల్పం ఉండే ఇలాంటి మంచి కార్యక్రమానికి మరి ఆ స్వామివారి అనుజ్ఞతోటి ఈవేళ ఇంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు చెయ్యాలన్న సంకల్పం కల్పించడంలో మరి ఈ కమిటీ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయంగా భావిస్తూ ఏదైతే వారు సంకల్పించి ఇక్కడ ఈ మండపం అభివృద్ధికి మరి నా నుంచి సహకారం కోరారు. ఆ సహకారం తప్పనిసరిగా అది అతి త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇలాంటి భక్తి కార్యక్రమాలు ఈ ఇక్కడ ఉన్న మరి కుంచెనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా మరి అనేక కార్యక్రమాలు ఇప్పుడు గురువుగారు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో వరుసగా మరి ఎంతోమంది భక్తులు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ బ్రహ్మోత్సవాలని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా మరి ఎవరు తోచిన సాయం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈవేళ అన్నదానం జరుగుతుంది. అన్నదానం అనకూడదు, అది ఖచ్చితంగా ప్రసాదం, అన్నప్రసాదం తిరుమల దేవస్థానంలో ఎలా జరుగుతుందో అలా చక్కగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ అయిన మల్లికార్జునరావు గారు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ స్వామివారి సంకల్పమే అని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మరి ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అలంకారాలు జరుగుతున్నాయో, ఎటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయో వాటికి అనుకూలంగా వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షం ఉండాలని చెప్పి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గురువుల్ని పిలిపించి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించడం, విశేషమైన హోమాలతోటి, విశేషమైన పూజా కార్యక్రమాలతోటి, విశేషమైన అలంకారాలతోటి ఆ వెంకటేశ్వర స్వామిని అలంకరించడంతో పాటు ఈ ప్రాంతం తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుంటాం. తద్వారా ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నిష్ట నియమాలతోటి ఏదైతే పెద్ద తిరుమలలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభించి నిష్ట నియమాలతోటి మహోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభించడం, తద్వారా ఈ 3-4 రోజులు కూడా విశేషమైన అలంకారాలు చేసి స్వామివారిని దర్శించి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే స్వామి మీదే భారం వేసి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో కమిటీ అందరూ కూడా చాలా ఎక్కువగా కృషి చేస్తున్నందుకు వారందరినీ పేరు పేరుని అభినందిస్తూ ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిన కాడి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. చాలా అద్భుతంగా మహిమాన్వితంగా ఉంది. కానీ తొందరలోనే చాలా వెలుగొందింది ఈ గుడి. ఇది అందరి సౌజన్యంతో బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మేము బ్రహ్మోత్సవాలు చేయించుకోవడానికి, ధ్వజారోహణ చేయించుకోవడానికి కారణం అసలు అనుకోలేదు. భగవంతుడి అనుగ్రహంతో వచ్చి అనుకోకుండా చేయించుకోవాల్సి వచ్చింది. ఇలా చేయించుకుంటామని అనుకోలేదు. చాలా బాగా చేయించుకున్నాం, చాలా తృప్తి పొందాము. ఈ స్వామి వల్ల మేము చాలా అనుగ్రహం పొందాము. ప్రతిరోజు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ గరుడ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించారు. పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు వచ్చి 4 మూలల నుంచి వచ్చి తీసుకున్నారు. స్వామివారికి అన్ని రకాలుగా అందరూ సహకరించి ప్రతిరోజు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిన్న మొదలై ఈ రోజున మమ్మీ డాడీ డ్రెస్సెస్ అధినేత శ్రీ చప్పటి మల్లికార్జునరావు గౌరీ కుమారి దంపతుల సౌజన్యంతో ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందండి. అలాగే ఇప్పుడు స్వామివారి స్నపన తిరుమంజనం అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రం శేషవాహనం శ్రీ బాలగోపాల శ్రీనివాస్ చంద్రరాజు దంపతులతో సౌజన్యంతో జరుగుతుందండి. ఇలాగా ఈ 7 రోజుల కంకరలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రేమించిన యువతిని యువకుడు నమ్మించి మోసం చేసిన ఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. కైకలూరు లోకుముడి గరువు గ్రామానికి చెందిన వసంత, తాడేపల్లిగూడెంకు చెందిన బండారు సురేష్కు మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. విజయవాడ నున్నలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో వసంత, సురేష్ బీటెక్ చదువుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసై సురేష్ చదువు మధ్యలోనే ఆపేశాడు. ప్రేమించిన సురేష్కి ₹1,00,000 నగదు వసంత దఫదఫాలుగా ఇచ్చింది. డబ్బుల కోసం సురేష్ ఇంటికి తాడేపల్లిగూడెం ఆదివారం వచ్చిన వసంతపై సురేష్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. తాడేపల్లిగూడెం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తమ్మిరెడ్డి వసంత 22 సంవత్సరాలు మృతి చెందింది.
టీబీ టాబ్లెట్స్ ఇచ్చి తమ కుమార్తెను చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో సురేష్ పలు కేసులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. తమకు న్యాయం చేయాలని తండ్రి తమ్మిరెడ్డి సూర్యనారాయణ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కైకలూరులో నుంచి మా పిల్ల చదువుతుందని నేను ఉన్న కాలేజీలో జాయిన్ చేశాం. విజయవాడలో ఉన్న కాలేజీలో చదువుకున్న కాంచి ఫస్ట్ ఇయర్లో పిల్లాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అయిన కాంచి పరిచయం పెంచుకొని మరి ఆ కుర్రోడు ఏం చేశాడో తెలీదు. పాపతో పరిచయం పెంచుకొని ఆ కుర్రోడు మానేశాడు కాలేజీ నుంచి మానేసిన కాంచి ఇక అప్పటి నుంచి పాప ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్లో ఉండి నేను వేసే అమౌంట్ ఒక 20,000 ఒకసారి 30,000 అలా లాగేశాడు సార్ నాకు పాపి. తర్వాత ఎప్పటికీ చేస్తే కట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు పిల్లాడు. ఇక అప్పుడు పిల్ల తట్టుకోలేక నేను కూడా ఇవ్వనంటే ఇక పిల్ల ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగేసరికి ఇలా ఇబ్బంది పెట్టి బాగా పిల్లని కొట్టేసి ట్యాబ్లెట్లు మింగిచ్చేసి నానా రక్ష చేశారు. ఛాతీ మీద ఒంటి మీద బాగా బెల్ట దెబ్బలు కొట్టేశారు సార్. ఆ రాత్రి మాకు ఫోన్ చేయలేదు సార్ వాళ్ళు. తెల్లవారు మార్నింగ్ హాస్పిటల్లో ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏమో మేము ఎమర్జెన్సీకి వచ్చేపాటికి ఇక ఐసీలో ఉంది సార్. ఇక అది నా పరిస్థితి సార్. ఆ పిల్లని వాళ్ళ అమ్మని కఠినంగా శిక్షించి నా పిల్లకి న్యాయం చేసినట్టుగా వీడియోలో అందరికీ దండం పెడుతున్నాను సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రండి, దర్శించండి, ధర్మ పరిరక్షకులు కండి. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం. తేదీ 8/2/2026 ఉదయం 4:25 నుండి రాత్రి 8 గంటల వరకు. 250 గోవులు, 11 అశ్వములు, గజ, వృషభములతో 50 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, గణపతి, మహాసుదర్శన, ధన్వంతరి, శ్రీరుద్ర, చండీ, సర్వదేవత ఆవాహన, అర్చన, చతుర్వేద పారాయణలతో 60 మంది వేద పండితులతో నవకుండాత్మక హోమములు, యజ్ఞములతో ఈ భూశాంతి మహాయజ్ఞం నిర్వహించబడును. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు 1200 మందితో కోలాట నృత్య ప్రదర్శన జరుగును. ఉదయం 11:30 నుండి అన్న ప్రసాద వితరణ నిర్వహించబడును. అందరూ ఆహ్వానితులే. నిర్వహణ డాక్టర్ కొలనువాడ పెదకృష్ణంరాజు, ఫౌండర్ అండ్ చైర్మన్, శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.
స్థానిక శేష్మహల్ రోడ్లో ఉన్న చిన్నాంజనేయ స్వామి గుడి వద్ద ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడపా గిరిబాబు, అడపా పానకాలు, అడపా కిట్టు, గ్రంథి గణేష్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ముక్కోటి పర్వదినం పురస్కరించుకుని చిన్నాంజనేయ స్వామి గుడి వద్ద స్వామివారికి విశేష పూజలు చేసి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి జయమంగళం ఇస్తున్నాం. స్థానిక శేష్మహల్ రోడ్లో వేంచేస్తున్న చిన్నాంజనేయ స్వామి వారి ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తజనులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ తాడేపూడెం ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతో తొలతాకాలని స్వామివారి సన్నిధానంలో స్వామికి విన్నవించి విశేష పూజలు జరిపించడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. మన అడపవారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆ స్వామివారి కృప తాడేపల్లిగూడెం ప్రజ భక్తులందరికీ కూడా ఆ స్వామివారు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ చిత్రం తాడేపల్లిగూడెంలో ₹1 కోటి గ్రాస్ వసూలు చేసిన సందర్భంగా చిరంజీవి యువత గట్టు గోపీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక శేష్మహల్ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి కవలపిల్లలు జన్మించిన సందర్భంగా బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లబాబి, నిమ్మకాయ యూత్ గారి సత్యనారాయణ, మఠ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ 20 రోజులు దాటినా మంచి కలెక్షన్స్ రన్ అవుతుందన్నారు. తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా ₹1 కోటి గ్రాస్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రికార్డులు సృష్టించడం, దాన్ని తిరగరాయడం ఒక మెగాస్టార్కి మాత్రమే సాధ్యమని తెలిపారు. అదేవిధంగా రామ్ చరణ్కు కవలపిల్లలు పుట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మెగాస్టార్ ప్రపంచం తెలియజేస్తుంది. ఎందుకంటే ₹1 కోటి పైన ఒక టౌన్లో ₹1 కోటి పైన గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఈరోజు పాన్ ఇండియా సినిమాలు కాకుండా ఒక రీజనల్లో ఇంత రికార్డు సాధించడం అంటే మాటలు కాదు. అది కేవలం మెగాస్టార్ గారికే సాధ్యం. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని చిరంజీవి గారి సినిమాకి తీసుకెళ్లారు. ఈరోజు మా పిల్లల్ని మేము చిరంజీవి గారి సినిమాకి తీసుకెళ్ళాం. అప్పుడు ఎలా అయితే చిరంజీవి గారు ఉన్నారో ఇప్పుడు కూడా అదే చిరంజీవి గారు ఉండటం నిజంగా సినీ పరిశ్రమ మీద, కళామ్మ తల్లి మీద చిరంజీవి గారికి ఉన్న మక్కువ అటువంటిది. మన సంక్రాంతి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ దిగ్విజయంగా ప్రదర్శిస్తూ ఎప్పుడూ లేని విధంగా మెగాస్టార్ గత 10 సంవత్సరాల నుంచి సినిమా హాల్ బోసిపోతున్న సమయంలో ప్రతి ఫ్యామిలీ కూడా
టీవీలో చూస్తుంటే తాటల మీద బస్సుల మీద తండోపతండాలుగా ఈ సినిమా చూస్తాం. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా మరొకసారి చిరంజీవి గారిని హృదయాన్ని అద్దుకోవడం చాలా శుభపరిణామం. ఇవాళ దగ్గర 22వ రోజు మొత్తం భారతదేశమే కాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 300 చిల్లర పైన కోట్లు సంపాదించిన ఒక తెలుగు సినిమా. ఎందుకంటే ఇప్పుడు దాకా పాన్ ఇండియా సినిమా RRR కానీ బాహుబలి కానీ పుష్ప కానీ పాన్ ఇండియా రిలీజ్ అని తెలుగు సినిమాగా ఆయన అద్భుతమైన రికార్డులు తన రికార్డు తానే బదులు కొట్టుకోవడం జరుగుతుంది. మన శంకర్ వరప్రసాద్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యి నేటికి 22వ రోజు జరుగుతున్నా కూడా ఇంకా అత్యంత వలుషలతో భారీ కలెక్షన్లతో మెగా పవర్తో ముందుకెళ్తుందంటే అది మెగా అభిమానులే కాదు, ఈ చిత్రం ఎంతో సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రతి ఇంట్లో సంక్రాంతి అయినా సరే ఇంకా సంక్రాంతి సందర్భం ఇంకా ఏర్పడిందంటే ఈ యొక్క చిత్రం అంత విజయం సాధించినందుకు మెగా అభిమానులుగా మా అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన కొణిదెల వంశానికి మరో వారసులుగా మొన్న రామ్ చరణ్ తేజ గారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూడా జన్మనించారు. వాళ్ళకు కూడా భగవంతుడు నిండు ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళకు కూడా తెలుగు పరిశ్రమలో ఉన్నతమైన శిఖరం వెళ్ళాలని కోరుకుంటూ మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాని సంక్రాంతికి మించిన ఆనందంతో కలెక్షన్లో వచ్చినాయి. ఈ రోజున మన తాడేపల్లిగూడెం టౌన్ చరిత్రలో ₹1 కోటి విడుదల చేయడం అంటే మాటలు కాదు. ఆ రికార్డుని మళ్ళీ కూడా మన చిరంజీవి గారు దాని రికార్డుని బ్రేక్ చేస్తారు. ఏ రికార్డు అయినా సరే తాడేపల్లిగూడెంలో మన చిరంజీవి గారి సొంతం. అలాగే ఈ సినిమాని ఎంత ప్రేక్షకాదరణ పంచిన ప్రేక్షకులకి, అలాగే థియేటర్ యాజమాన్యం వారికి, చిరంజీవి అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి, మెగా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. జై చిరంజీవి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 49 మంది లబ్ధిదారులకు మంజూరైన ₹29,0526 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనారోగ్యం కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం సహాయ నిధిని అందుబాటులో ఉంచి అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 708 మంది లబ్ధిదారులకు గాను మొత్తం ₹4,71,42,706 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బొలిశెట్టి రాజేష్, కూటమి నాయకులు గట్టెం సింధు, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, ఆకాశం స్వామి, పుల్లాబాబి, అడపా ప్రసాద్, వర్తన్పల్లి కాశీ, కాళ్ల గోపీకృష్ణ, ఎంపీపీ కట్టుబెని వెంకటలక్ష్మి, కృష్ణప్రసాద్, అడబాల నారాయణమూర్తి, పాలూరి భూపాల్, అడపా జమున, కసిరెడ్డి మధులత, దాసరి శ్రీనివాస్, లోవరాజు, మద్దాల మణికుమార్, నేలపాల దినేష్, గుండుమోగుల సురేష్, సోమశంకర్ నాయుడు, గట్టిం నాని, సూర్యకుమారి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ₹5 కోట్ల ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బంది అయిన పరిస్థితి అంటే ఏ నైట్ టైం ఎవరికన్నా అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలిస్తే ఎవరూ చెప్పక్కర్లేదు, ఎమ్మెల్యే గారికి అందరూ రావచ్చు. ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు నా పార్టీ వాళ్ళు, వాళ్ళ పక్క పార్టీ వాళ్ళు అని కాకుండా అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ రాకుండా విధంగా మన తాడేపల్లి మున్సిపాలిటీలో సంబంధించి కానీ నియోజకవర్గం సంబంధించి సుమారు ₹5 కోట్ల ఇవ్వడం అంటే మాటలు కాదు. అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో మరి తలపెట్టినటువంటి మరి సీఎం రిలీఫ్ ఫండ్ ప్రత్యేకించి ఒక హెల్ప్ డెస్క్ని ఇక్కడ ఒక డెస్క్, అదేవిధంగా మరి సెక్రటేరియట్లో ఒక డెస్క్ ఆయన సొంత డబ్బులతోటి జీతాలు ఇచ్చి మరి ప్రతి ఫైల్ని కూడా దగ్గరుండి ఆయన మరి వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఇవాళ మరి రాష్ట్రంలో అత్యధికంగా 178 నియోజకవర్గాల్లో ₹4,72,00,000 మరి గడిచిన సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో రావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా ఈ రోజున మరి పెద్ద మొత్తంలో కూడా మనం చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ మనం 20 నెలల్లో ₹4,71,00,000 ఎత్తుమంటే మాటలు కాదు. గత 5 సంవత్సరాలు పరిపాలించిన ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి 5 సంవత్సరాల్లో ₹1 కోటి ఇచ్చిన ఘనత ఉండదు. మనం 20 నెలల్లో ₹4,70,00,000 ఇచ్చాం. అది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే
ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరుకుతూ మన అదృష్టంగా భావించాలి. తాడేపల్లిగూడలో ఒకవేళ నాయకుడి ద్వారా కాకుండా ఎవరు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్తో అంటే ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే ఘనత మన ఎమ్మెల్యేది. ఎందుకంటే దాంతో పాటు ఎవరికైనా ఒంట్లో పోకపోతే ఆయన సొంత రూపాయలు కూడా ఇచ్చిన ఘనత కూడా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మనం ఖర్చు పెట్టిందంతా మనకి తిరిగి వెనక్కి వస్తుంది, లేదంటే 80% డబ్బులు మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అది వెనక్కి వస్తుందంటే అది ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వ నాయకులు అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కృషి ఎంతగానో ఉంది అని మనం మర్చిపోకూడదు. ఈరోజు ఒక్క మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 4,70,48,706 రూపాయలు ఇంకా 2 సంవత్సరాలు పూర్తవకుండానే మన నియోజకవర్గానికి వచ్చింది అంటే పైన ఆయనకి ఇచ్చే గౌరవం కానివ్వండి, ఆయనకి మన నియోజకవర్గంలో ఉన్న ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ కూడా కనిపిస్తూ ఉంది. తాడేపల్లిగూడెం పరదేవత శ్రీ బలిసలమ్మ అమ్మవారి ఆలయంలో 11 రోజుల పాటు విశేష పూజలు అందించిన అమ్మవారి లక్ష గాజులను బుధవారం పంపిణీ చేశారు. జనసేన పట్టణ అధ్యక్షులు 23వ వార్డు ఇన్ఛార్జ్ వర్తన్పల్లి కాశీ ఆధ్వర్యంలో కృష్ణుడి గుడి వద్ద, పెద్ద తాడేపల్లిలో రామాలయం వద్ద, ముత్యాలాంబపురంలో ముత్యాలమ్మ గుడి వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బలిసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా దేవస్థానం చైర్మన్ అంజిబాబు ఆధ్వర్యంలో ఆడపడుచులకు గాజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకర్ల శివ, మద్దాల మణికుమార్, కిరణ్, పిడుగు రామ్మోహన్, పోతుల అన్నవరం, అత్తింటి సోమరాజు, పరిమిరి సురేష్, గోవిందరాజు, అన్నంనేడి శ్రీనివాసరావు, మాకా శ్రీరామ్, అన్నంనేడి ముత్యాలరావు, మహిళలు శ్రీరంగ మంచి, పట్నాల రాంపండు, వర్తన్పల్లి కాశీ, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బలిసలమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా మన తాడేపల్లి నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాం. ఏదైతే సంక్రాంతి తర్వాత మళ్ళీ పెద్ద పండగలాగా మనకి జాతర రావడం చాలా అదృష్టకర విషయం. ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో, అలాగే బలిసలమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజబాబు గారు నేతృత్వంలో మరి ఏదైతే అమ్మవారు ఆశీస్సులు తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, మహిళలందరూ కూడా సౌభాగ్యంతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని సుమారు 11 రోజులతోటి పసుపు కుంకుమ పూజ గాజులు మరి పూజ చేసి 11 రోజుల తర్వాత ప్రతి వార్డులో కూడా దేవాలయాల దగ్గర ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరితోటి మహిళలకి మీరు పసుపు కుంకుమ గాజులు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతోటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిర్ణయించడం జరిగింది. తాడేపల్లిగూడెం ఎలవేల్పు తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయినటువంటి బలిసలమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని మార్చి 12 నుంచి మార్చి 22 వరకు కూడా జాతర మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి శుభప్రదం అనేటటువంటి కార్యక్రమం. ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేయడానికి మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం అయినటువంటి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా మరి ఘనంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ పసుపు కుంకుమ గాజుల్ని అలాగే ఫోటోని అమ్మవారి యొక్క పాంప్లెట్ని అన్నీ కూడా భక్తులకి ప్రతి ఇంటికి అందించి భక్తుల యొక్క మనోభావాలకి అతీతంగా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మెండుగా ఈ యొక్క తాడేపల్లి గ్రామ ప్రజలందరికీ కుటుంబాలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శ్రీ 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 బలిసలమ్మ వారి తల్లి యొక్క పసుపు కుంకుమ గాజులు మా మందిరంలో 50 మంది భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఇది మాకెంతో ముదాహమైన కార్యక్రమం. ఆ అమ్మవారి తల్లి యొక్క కృపాకటాక్షాలు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన 50 మంది పెద్దలందరికీ కూడా అలాగే మహిళా భక్తులందరికీ కూడా మా మందిరం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బలిసలమ్మ గుడి దగ్గర ఈరోజు బలిసలమ్మ అమ్మవారి పూజలు చేసి మనకు పట్టుకొచ్చిన గాజుల్ని ఉప్పాకుపాడు ఇక్కడ మొత్తం అందరికీ అనౌన్స్మెంట్ చేసి మేము పంచిపెడుతున్నాం.
స్థానిక 5వ వార్డ్ పాపోలువారి వీధిలో ఉన్న శ్రీనివాస రామాలయం 4వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, శ్రీ శ్రీనివాస కళ్యాణం, అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దైవిక వివాహ వేడుక వేద పండితులచే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. లోక కళ్యాణార్థం జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణంలో భక్తులు మరియు కమిటీ సభ్యులు యాళ్లబండి అనిల్ కుమార్, దువ్వా శ్రీను, గాద మురళీకృష్ణ, జామి సత్యనారాయణ, ఓసూరి వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అమ్మ తరపు నలుగురు, అయ్యవారు తరపు బాబోలు వారు ఆ వీధిలో దేవాలయం ఉంది. శ్రీ పద్మావతి వృణి మహే వృణి శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో శ్రీనివాస రామాలయంలో ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమం 4వ వార్షికోత్సవం చక్కగా రంగరంగ వైభవపేతంగా ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఉదయం స్వామివారి చక్కగా అభిషేక కార్యక్రమం, పంచామృత అభిషేకం, నవకలశ స్నాపన అనేటువంటి కార్యక్రమం, తదుపరి విశేష అర్చనలు, చక్కగా సహస్రనామార్చన అన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా రంగరంగ వైభవపేతంగా జరిపించబడింది. చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి 4వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలతో పంచామృతాభిషేకాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం మరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా మరి నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత చక్కగా జరిగిన కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మీ యొక్క సహాయ సహకారాలతో ఆలయం మరింత అభివృద్ధి పదంలో ముందుకి నడవాలని చెప్పి ఈ యొక్క భగవంతుని కోరుకుంటూ ఈ శ్రీనివాస రామాలయంలో మరి 4వ వార్షికోత్సవంలో భాగంగా మరి ఇవాళ చక్కటి సాయంత్రం వేళ మరి విప్పటి నుంచి వచ్చిన అర్చక స్వామి మరి కొడవటి గంటి వెంకటరాజన్న గారు మరియు వారు కుమారులు పవన్ గారు అలాగే వెంకటేష్ గారు కూడా ఇక్కడ దగ్గరుండి మరి ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించారు. అలాగే మరి ఈ కళ్యాణం తిలకించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా పదే చెప్తున్నాం ధన్యవాదాలు. సిఐటియు ఆధ్వర్యంలో పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం నుండి ర్యాలీగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు వెళ్లి నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు మండల కో కన్వీనర్ జె శ్యామలకుమారి అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చెల్లా పుల్లారెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ గ్రాడ్యుటీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, ఆర్ అనురాధ, పి విజయలక్ష్మి, టీవీ లలిత, పి గౌరి, జి మంగతాయారు, జై దానమ్మ, జి పద్మావతి, జె రమణ, బి మమత, రంగు సత్యవతి తదితరులు అంగన్వాడీ యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ 2026-27 బడ్జెట్ కేటాయించారు. ఈ బడ్జెట్లో ఐసిడిఎస్ సంస్థకి నిధులు కోత విధించారు. నిధులు పూర్తిగా కేటాయింపులో కూడా సరిగ్గా నిధులు కేటాయించలేదు. గతంలో ఇచ్చిన మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన మాట ఏంటి? అంగన్వాడీ వారికి మేము జీతాలు పెంచుతామని చెప్పిన మాట ఇప్పటికి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు 26-27 బడ్జెట్లో కూడా పొందుపరచలేదు. 12వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని రంగాలు పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి హెచ్చరికగా కార్మిక వర్గం సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ లోపే కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలో ఆలోచించాలి. లేని వేళలో మరింత సమ్మెతో పాటుగా రాబోయే కాలంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఆ బడ్జెట్లో అన్ని రంగాలకే కూడా నిధులు తక్కువ కేటాయించింది. అయితే ఇలా 2024లో 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె చేసినప్పుడు కొన్ని హామీలు పరిష్కారం చేస్తారని చెప్పి అనుకున్నాం. అయితే ఆనాడు సమ్మెకి 42 రోజుల సమ్మెకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి శిబిరంలో కూర్చున్నారు, జనసేన శిబిరంలో కూర్చుందో మేము అధికారంలోకి వస్తే మీ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పారు. అప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేము ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి అన్నారు. కానీ ఈ రోజు కూడా సమస్యలాగా ఉన్నాయి, పరిష్కారం అనేది కాలేదు.
అయితే వీళ్ళ కోరేది ఒకటే, ఐసీడీఎస్ని సంస్థాగతం చేసి దాని నిధులు కేటాయించమని చెప్పి అడుగుతున్నారు. అంగన్వాడీలో పనిచేసే వాళ్ళు నాగోత్సవంగా గుర్తించి వాళ్ళని తీసుకెళ్ళాలని ముందు చెప్తున్నారు. అయితే ఈవేళ అంగన్వాడీలో చాలా ఉత్కృష్టాన్ని పొందుతున్నారు. ఎందుకంటే దీంట్లో పనిచేసిన వాడికి సంక్షేమ పథకాలు ఏమి రావట్లే. అంటే మీరు ఇచ్చి 11,000 రూపాయలకి ఎన్ని ఎక్కడి నుంచి చేస్తారని కూడా అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఐసీడీఎస్కు నిధులు ఎక్కువగా కేటాయించలేదు. ఎప్పటిలాగానే తక్కువగానే కేటాయించారు. కానీ మాకు పని ఒత్తిడి ఎక్కువ పెట్టి జీతాలు తక్కువగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా కుటుంబాలు పోషించుకోవాలంటే 10,000తోనూ 11,500తోనూ 7,000తోనూ జీతాలతో కుటుంబాలను పోషించుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పుడున్న నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ ధరలను అనుకూలంగా కనీసం జీతం 26,000 అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్కి 20,000 జీతమైన ఇమ్మని ప్రభుత్వాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి తరబడి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ గత 2 సంవత్సరాల క్రితం మేము 42 రోజులు సమ్మె చేశాము. 42 రోజుల సమ్మెలో కొన్ని డిమాండ్స్ పరిష్కరించారు. వాటికి ఇంకా జీవో కూడా ఇవ్వలేదు. ఆ జీవోలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. దివ్యాంగుల సాధికారతకు కేంద్ర బడ్జెట్లో అనేక రాయితీలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం హర్షణీయమని అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మానవ సేవే మాధవ సేవా సంఘం అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం పేర్కొన్నారు. బుధవారం వేముడోలు కార్యాలయంలో దివ్యాంగ సంఘ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని దివ్యాంగజన్ కౌశల్ యోజన ద్వారా జీవనోపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నక్కారాము, వేముడోలు మండల సెక్రటరీ చేబోయిన నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ముల్లపూడి సత్యనారాయణ, మెంబర్ షేక్ సయ్యద్ బాజీ పాల్గొన్నారు. ఈ మానవ సేవ మానవ సేవ అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి సెక్రటరీ నేనండి. మరి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పార్లమెంట్లో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మనకి ఇక బడ్జెట్ సమావేశంలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాటల్లో మనకి చాలా వినిపించారు. ఏంటంటే మన దివ్యాంగులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు అయితే ఏ సంవత్సరం కూడా ఏ బడ్జెట్లో ఏ గవర్నమెంట్లో కూడా మనకి ఇటువంటి ఈ యొక్క బడ్జెట్ మనకి కేటాయించలేదు. ఈ గవర్నమెంట్లో మనకి ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వంలో మనకి నిర్మలా సీతారామన్ గారు మనకి ఎక్కువగా బడ్జెట్ కేటాయించి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అర్హులైన వారు అనర్హులు కూడా ఉంటారు వాళ్ళకు కూడా ఈ యొక్క సిస్టమ్స్ సందర్భంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి పరికరాలు, అలాగే మనకి కంప్యూటర్ సంబంధించిన సిస్టమ్స్, అలాగే మనకి సహారా యోజన అనే పథకం కూడా మనకు తీసుకొచ్చారు. ఈ ప్రధానమంత్రి మోడీ గారికి ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తుంటాం. మరి దివ్యాంగులు అంటే చిన్న చూపు చూసే ఈ సమాజంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో గవర్నమెంట్లు మారినాయి. కానీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి మోడీ గారు నిర్మలా సీతారామన్ ద్వారా కొత్తగా పెట్టిన ప్రవేశం ఏంటంటే మాకంటూ ఒక బడ్జెట్ పెట్టి దాంట్లో మన దివ్యాంగులు ఏ పరికరాల గురించి కానీ చదువుకున్న విద్యార్థులకి శిక్షణ తరగతులు పెట్టి దివ్యాంగ అనే కార్యక్రమాన్ని కూడా మోడీ గారు మమ్మల్ని కల్పించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా దివ్యాంగుల పట్ల ఎవరైతే ఇలాగా పెద్ద మనసు చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మా దివ్యాంగులు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటామని చెప్పి తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలో కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెంపకం నైపుణ్య శిక్షణ కార్యక్రమం 2వ బ్యాచ్ ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా విస్తరణ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రూత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పి విజయలక్ష్మి శిక్షణ పొందిన యువతకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం వారికి ధ్రువపత్రాలు అందించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ పెద్దబాబు, డాక్టర్ ఎమ్మాన్యుయల్, డాక్టర్ ఆదర్శ, డాక్టర్ ఉదయశ్రీ, చెరుకూరి గంగాధర్రావు సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలోని కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం నందు సెకండ్ బ్యాచ్గా తేనెటీగల మీద నైపుణ్య శిక్షణ కార్యక్రమం చేపట్టాము. దీనిలో వివిధ ప్రాంతాల నుంచి అంటే భద్రాచలం నుంచి, నెల్లూరు నుంచి, రావులపాలెం, తణుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, యువత, బీటెక్ కంప్లీట్ చేసుకున్న గ్రాడ్యుయేట్స్ కూడా వచ్చి శిక్షణ తీసుకున్నారు. వీళ్ళు తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తేనెటీగల పెంపకాన్ని ఒక ఆదాయ వనరులుగా ఉద్యాన పంటలు, వ్యవసాయ పంటలతో పాటుగా వాటి పెరట్లో కూడా పెట్టుకొని
తేనెటీగలతో పాటుగా ఉప ఉత్పత్తులు మైనము, మకరందము, పుప్పొడి, రాయల్ జెల్లీ, విషం ద్వారా అధిక ఆదాయాన్ని వాళ్ళు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టాము. మొత్తం 6 బ్యాచ్ల్లో ఇది 2వ బ్యాచ్గా వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకుని వెళ్ళారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలోని కృషి విజ్ఞాన కేంద్రం రైతులకి ఉపాధితో పాటు వాళ్ళ ఆదాయాన్ని రెండింతలు చేయాల్సిన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ యొక్క శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇక ముందు కూడా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్నదాత సుఖీభవ అన్న విధంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెంకటరామన్గూడెం కేవీకేలో తేనెటీగల పెంపకంపై మోడీ గారి ప్రోద్బలంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రకారంగా 7 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్కి దూరాల నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, విజయవాడ నుంచి చాలామంది పాల్గొనడం జరిగింది. ఇక్కడ కేవీకేలో స్టాఫ్ సైంటిస్టులు అందరూ కూడా ఈ తేనెటీగల మీద పెంపకం గురించి చాలా బాగా వివరించడం జరిగింది. ఈ తేనెటీగలు అనేది దేశంలో మన ఫలోత్పత్తి జరగాలన్నా, పుష్పాల ఉత్పత్తి జరగాలన్నా, పంటలు పెరగాలంటే తేనెటీగలు ఉండాలని ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మోడీ గారు చేయించమండం జరిగింది. దీనికి మన కేవీకే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము చాలా ఘన విజయంగా జరుగుతుంది. ఎవరైనా రాబోయే బ్యాచ్ల్లో తాడేపల్లిగూడెం నుంచి వస్తే ఇక్కడ వసతి కూడా ఉందని చెప్తున్నాను. అందరూ కూడా పాల్గొని ఇది సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ వాసవి కనిక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వాసవి క్లబ్, వనితా క్లబ్ మాధవరం గ్రామానికి చెందిన నూతన కార్యవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు మడిపల్లి భాస్కర్రావు, వైస్ గవర్నర్లు సన్నిధి సూర్యనారాయణమూర్తి, కనకర్ల విజయరామకృష్ణ, కేబినెట్ కార్యదర్శి కేదారిశెట్టి నెహ్రూలు ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. వాసవి క్లబ్ అధ్యక్షులుగా ఆలపాటి కృష్ణకుమార్, కార్యదర్శిగా శ్రీధర్ గుప్తా, కోశాధికారిగా కొలవర్తి సాయి ప్రశాంత్, వనితా క్లబ్ అధ్యక్షులుగా కారుమూరి సునీత, కార్యదర్శిగా ప్రభ, కోశాధికారిగా భోగవల్లి శ్యామల, మాధవరం క్లబ్ అధ్యక్షులుగా కామిశెట్టి సూర్యనారాయణమూర్తి, సెక్రటరీ, కోశాధికారులను ఎంఓసి నున్నా సుందర్రావు, మండ బ్రహ్మాజీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ చేమకుర్తి శ్రీనివాసరావు, రీజనల్ కార్యదర్శి రామకృష్ణ, జోన్ చైర్మన్లు పసుమర్తి అనిల్, పొనగంటి స్వర్ణకాంతి, ఆలపాటి అచ్యుతలక్ష్మి పాల్గొన్నారు. అక్కడ జరిగిన కార్యక్రమాలు అక్కడ చూస్తే మీకు తెలుస్తాయి. అక్కడ అది మేము ఇచ్చిన రికార్డు బుక్ నిండిపోయింది. ఒకసారి బాలిల్ గారు చూపించండి. అదేండి ఆయన చేసిన కార్యక్రమాలు. చెప్పిన ఏం చెప్పారు, మన ఫింగర్స్ మీద లెక్క పెట్టినట్టు చెప్పేశారు. ఆయన ఇక్కడే తెలుస్తున్నాను రికార్డు. మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన అన్ని కార్యక్రమాలు చేసి అది రిపోర్ట్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాగా చదివేస్తాడు. నన్ను మొన్న క్వశ్చన్ అడిగాడు, ఏంటో తెలుసా అంకుల్ మీకైనా క్లబ్స్ మాకు లేవా అని అంటే, ఆయన కోసం నేను ఇంటర్నేషనల్ ఆల్రెడీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడాను. నా రోటరీలో ఇంటరాక్ట్ ఉంది, ఈరోజు మన వాసవి క్లబ్లో ఎందుకు ఉండకూడదండి. ఒక క్వశ్చన్ వచ్చింది నాకు అక్కడి నుంచి, స్టేజ్ కింద నుంచి అన్నాను. నేను చెప్పడం కూడా జరిగింది అనిల్ గారికి. 6th to 10th ఒక పిల్లలు మన వాసవిలో ఒక క్లబ్ పెట్టేలాగా చూడడానికి నేను ప్రయత్నిస్తాను. అది మన తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన ఆలోచన చూసారా ఎంత. ఎందుకంటే మీ అందరినీ ఫాలో అవుతుంటే వాళ్ళు కూడా లీడర్స్ కింద తయారైపోతున్నారు. అతను మళ్ళీ నన్ను రేపు పొద్దున అడుగుతాడు, భయం వేసి వాళ్ళు ఆన్సర్ తీసుకొచ్చాను. అనిల్ గారు మీరు చాలా బాగా చేశారు కాబట్టి నేను జెర్సీగా మీకు నా టీంలో ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంతే బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ 2026 అన్ని సేవా కార్యక్రమాలు మా సభ్యులందరూ వాసుకున్న అందరితోటి సహాయ సహకారాలతో శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి స్పిరిట్ ఆఫ్ యూనిటీ రన్ అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జ్యోతి మంగళవారం సాయంత్రం స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి మందిరం చేరుకుంది. మందిరంలో సాయి భక్తుల దర్శనార్థం ఉంచి తరువాత భక్తులు సామూహిక గాయత్రి పఠనంతో మందిరం నుండి జ్యోతిని ఊరేగించారు. బాదంపుడి వద్ద శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర ప్రసాద్, ఏలూరు జిల్లా అధ్యక్షులు కె శశిశేఖరరావులకు అందజేశారు. జ్యోతిని ఏలూరు జిల్లా తీసుకువెళ్లారు. కార్యక్రమంలో కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు, ఇంద్రేశ్వరరావు, తోట తిరుపతి రాయుడు, మల్లిక
మల్లికార్జునరావు, శోభనాద్రిరావు, గౌతు సూర్యచంద్రరావు, ప్రభా శ్రీనివాస్, గాతి శ్రీరామచంద్రమూర్తి, తోలేటి శ్రీనివాస్, డాక్టర్ దుర్గాదాస్, పాదం సత్యనారాయణ, గ్రంథి సాయి సుబ్రహ్మణ్యం, సంగీత్ విజయసాయి, సూరజ్, రామకృష్ణ, విశ్రుద్, సతీష్, అనిల్, పాలూరి సాయిరాం, తోట రాధికారాణి, కొండాలక్ష్మి, సునీత, శ్రీలక్ష్మి, లీలా, అమ్మాజీ, అన్నపూర్ణ, వరలక్ష్మి, సుబ్బలక్ష్మి, పుష్పావతి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి, జగన్నాథపురం, నవాబుపాలెం, దర్శిపర్రు, సేవాదల్, సాయి భక్తులు పాల్గొన్నారు. భగవంతుని సేవలు, ఈ జ్యోతి రూపంలో వచ్చిన భగవంతుడి సేవలు మనం ఈ 3 రోజులు కూడా ధరించాం మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలంతా కూడా. అలాగే ఎన్నో గ్రామాలు చాలా సంతోషపడ్డారు. సెంటర్స్లో ఉంటే పుట్టపర్తి వచ్చేసి జ్యోతి అని చెప్పి మా అదృష్టాన్ని స్వామి పంపించారని చెప్పి భక్తులు ఎంతో మంది ఆ ఆనందాన్ని పొందారు. అలాగే ఈ జ్యోతి కార్యక్రమంలోకి పాపం ప్రతి ఊళ్ళో కూడా ఏదో మన స్వామివారి రథం పూర్వం వచ్చింది కదా, అలాగే రథం వస్తుందేమో, ఆ పూర్ణకుంభంతో మనం స్వాగతం పలకాలని చెప్పని ఆ పాపం వాళ్ళ విలేజెస్ ఎంట్రన్స్లో నిలబడి స్వామివారి ఆహ్వానం కోసం ఎదురు చూస్తాం అన్నమాట. కానీ మనకి ఇచ్చింది 3 రోజులే. మనకి ఆ 3 రోజుల్లో మనకి సుమారు 60 విలేజెస్ పైన మనం కవర్ చేసామండి ఈ 3 రోజుల్లో. కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ భీమడోలు సిడిపిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఐసీడీఎస్కు 50 ఏళ్లు గడిచిన అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. అంగన్వాడీలకు తగిన వేతనాలు, నిధుల పెంపు లేకుండా ఐసీడీఎస్ బలోపేతం సాధ్యం కాదన్నారు. యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు స్వర్ణకుమారి అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిడిపిఓ రాజశేఖర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బిందుమాధవి, విజయలక్ష్మి, కనక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐసీడీఎస్కి కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వేమడోలు సిడిపిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. సిడిపిఓ గారి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో ఐసీడీఎస్కి దేశవ్యాప్తంగా కేవలం 1315 కోట్ల రూపాయల అదనంగా నిధులకి ఎక్కువగా పెంచడం జరిగింది. అది పెరగడం అనేది పెరిగిన ధరలకు అనుగుణంగా చూసినప్పుడు ఏమాత్రం కూడా పొంతం లేదు. అంగన్వాడీలకు ఇచ్చే 11,500 రూపాయల్లో కేవలం 2,700 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జీతం రూపంలో ఇస్తూ ఉంది. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఆయా రాష్ట్రాల్లో కార్మికులు పోరాడి గత దశాబ్ద కాలంగా పెంచుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది, వారి యొక్క సేవల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది చాలా చక్కని ఉదాహరణ. ఇప్పటికైనా మేము సిఐటికి కోరుతున్నాం, రేపు బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మీరు చేసిన తప్పును సరిచేసుకొని ఐసీడీఎస్కు నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. ఐసీడీఎస్ నిధులు పెంచడం అంటే కేవలం కార్మికులకు పెంచడం కాదు, పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. మేము రిటైర్డ్ అయిపోతే మాకు ఇంకా ఉద్యోగంలో ఉన్నట్టే 10 సంవత్సరాల నుండి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి కూడా అలాగే చూపిస్తుంది. వాళ్ళకి ఇప్పుడు వరకు పెన్షన్ లేదు. ఆ పెన్షన్ కూడా అమలు చేయాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అడిగాము. వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చిన హామీలను ఏమీ నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వమైనా నెరవేరుస్తుందని మేము ఆశపడినా సరే మా గురించి అసలు పట్టించుకునే నాదిలే కనిపించట్లేదు. ఇప్పుడైనా ఈ బడ్జెట్ లో అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి మా విషయాలన్నీ, మా అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రథమ తిరు కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంకు చెందిన వైకాసన ఆగమ పండితులు పానింగపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చక స్వామి పెద్దింటి సాయి హరీష్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం నుండి సేనాధిపతి ఉత్సవం చిలుకూరి నారాయణరావు దంపతుల సౌజన్యంతో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ దాసరి మల్లికార్జున, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో ప్రథమ వార్షిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకి నేటి రోజున సాయంత్రం అంకురార్పణతో స్వామివారి యొక్క పాంచానక దీక్షాపూర్వక బ్రహ్మోత్సవములకి అంకురార్పణ కార్యక్రమం చేయబడుతూ ఉన్నది. ఈ రోజున స్వామివారి యొక్క కైంకర్యంలో మన ఆలయ చైర్మన్ గారు అయినటువంటి దాసరి మల్లికార్జునరావు గారి యొక్క దంపతులు, అదేవిధంగా కమిటీ సభ్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ రోజున
ఉభయదాతలుగా ఉన్నటువంటి చిలుకూరి నారాయణరావు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల యొక్క సౌజన్యంతో స్వామివారి యొక్క అంకురార్పణ కార్యక్రమం జరపబడుతుంది. రేపటి రోజున ఉదయం స్వామివారి యొక్క సన్నిధానంలో సకల దేవతల్ని ఆహ్వానించుట కొరకు ధ్వజ ప్రతిష్ఠ, ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం జరిగి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఉత్సవ కైంకర్యములన్నీ కూడా ప్రారంభించబడతాయి. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో గల దివ్యాంగుల భవిత శిక్షణ కేంద్రంలో స్థానిక ఉపఖజానా కార్యాలయం అధికారి జయదత్తేశ్వరరావు కుమార్తె నైనిక పుట్టినరోజు వేడుకలు దివ్యాంగుల పిల్లల మధ్య ఘనంగా నిర్వహించుకుని దివ్యాంగుల పిల్లలకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల పరిషత్ సూపరింటెండెంట్ కోడూరి నాగబాబు సోదరుడు సిద్విక్ మాట్లాడుతూ నైనిక పుట్టినరోజు సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. నైనిక ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి కోటయ్య, ఆర్ రాంబాబు, సత్యవతి, ఎం చంద్రకుమారి, ఎస్కే బాలేశ్వరయ్య, ఉషా, రత్నకుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల సంతోషి శ్రీనిధి నైనిక తన 13వ పుట్టినరోజు సందర్భంగా కవితా స్కూల్ నందు మానసిక వికలాంగులు పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది. మా ఈశ్వరయ్య గారి సహకారంతో గతంలో చాలా కార్యక్రమాలు చేశాను అక్కడ. అలాగే ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం పాప పుట్టినరోజు సందర్భంగా. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన ఒకరోజు సమ్మె సన్నాహకాలంలో భాగంగా స్థానిక జీవిత బీమా సంస్థ ఉద్యోగులు బుధవారం లంచ్ అవర్లో నిరసన తెలియజేసి నినాదాలు చేశారు. ఉద్యోగుల సంఘ కార్యదర్శి సొలసా సత్యనారాయణ మాట్లాడుతూ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సంస్థలో ఉద్యోగుల నియామకాన్ని వెంటనే చేపట్టాలన్నారు. యూనియన్కు గుర్తింపు ఇవ్వాలని, సంస్థలో వాటాల అమ్మకాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు తోట పద్మారావు, కిషోర్, రమేష్, మహంకాళి, ధనరాజు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని బుధవారం రోజు చాలా విశేషంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరిగి పూజ కూడా చాలా విశేషంగా ఈ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. రేపు 5వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి 100 లీటర్ల ఆవు పాలతోటి ఎంతో విశేషంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచాయకములు, అలాగే గోత్రనామాలతోటి గోయకాలు చేయబడతాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే భక్తులందరికీ తెలియజేసుకునేది ఏమిటంటే ఒకే స్థలం మీద మా స్వామివారి విగ్రహం ఉండడం వల్ల ఏ పనులు అనుకున్నా కూడా వెంటనే జరుగుతున్నాయి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.